చీటింగ్ నేడు ఆ మాటలు ఫ్యాషన్గా మారాయి. సామాన్యుల దగ్గర నుంచి బడాబాబుల వరకు నిత్యం ఎక్కడో ఓ చోట మోసపోతూనే ఉన్నారు. ఇదంతా మోసం చేసేవారి తెలివితేటలు ఒకటైతే నమ్మకంగా గొంతు కోసేవారు లేకపోలేదు. ఆ కోణంలోనే చీటింగ్ సాంబశివరావు మరోమారు అడ్డంగా దొరికారు. సంధ్యా గ్రూప్ కంపెనీని మోసం చేసిన ఘటనపై సాంబాపై మరో చీటింగ్ కేసును గచ్చిబౌలి పోలీసులు బుక్ చేశారు. ఏంది సాంబా అక్రమాల భాగోతం, మీడియాను అడ్డు పెట్టుకొని చేస్తున్న ఏడుపులపాటి సాంబశివరావు తప్పిదాలు ఏనాటికైనా బయటపడక తప్పవా అన్నట్లుగా తాజాగా ఏకంగా లక్షల రూపాయలు విలువ చేసే ఓ కారును దొంగచాటుగా కుటుంబ సభ్యుల పేరుతో మార్చుకునేశారు. ఇంతకీ సాంబ చేసిన ఆ నమ్మక ద్రోహం ఏందో ఒకసారి చూద్దాం. తెల్లని హంసను గుర్తు చేసుకున్న ఈ కారు నెంబర్ TS10 EV 3443 సాంబశివరావు తన భార్య విజయదుర్గ పేరుతో కొనుగోలు చేశాడు. ఏముంది, కారు కొంటే తప్పేంది అని అనుకుంటారా? ఇక్కడ ట్విస్ట్ ఉంది. నమ్మకంతో మరొకరిని DDD తనకు అనుకూలంగా మార్చుకున్నారు. కారును అమ్మిన సంస్థను మేనేజ్ చేశారు. ఏకంగా కారును దర్జాగా కొట్టేశారు. ఇదంతా 2019లో జరిగిన ఘటన కాగా తాజాగా వెలుగులోకి రావడంతో అమ్మ సాంబా అంటూ అందరూ ముక్కున వేలేసుకునేలా తయారైంది. సంధ్యా హోటల్స్ యాజమాన్యం ఓ కారును కొనుగోలు చేయాలనుకున్నారు. దీంతో యాక్సిస్ బ్యాంకర్ చెక్ నెంబర్ 039927 ద్వారా 9,21,000 రూపాయలను పంపించారు. ఇక్కడే సాంబ వక్రబుద్ధి చూపించాడు. కంపెనీలో రియల్ ఎస్టేట్ బ్రోకర్గా పనిచేస్తున్నట్లు చెబుతూ సాంబ మోసపూరితంగా కల్పిత తప్పుడు డిక్లరేషన్లు చేసి వరుణ్ మోటార్స్ బేగంపేట కంపెనీ కార్ల విక్రయదారులతో కుమ్మక్కయ్యాడు. ఇంకేముంది, సొమ్మొకరిది సోకొకరిది అన్నట్లుగా హూందాగా మారుతి స్విఫ్ట్ ZKI కార్ను భార్య విజయదుర్గ ఏడుపులపాటి మీద తీసేసుకున్నాడు. ఇక ఆ సమయంలో సికింద్రాబాద్ పరిధిలోని త్రిమూర్తి కాలనీ అడ్రస్తో RDO ఆఫీస్లో కార్ రిజిస్ట్రేషన్ లైసెన్స్ కూడా తీసుకున్నారు. నార్త్ జోన్ RDA అధికారి మంజూరు కూడా చేశారు. తాజాగా సంధ్య యాజమాన్యం రొటీన్ లెక్కల ఆడిట్ విషయంలో సాంబా చేసిన మోసం వెలుగులోకి వచ్చింది. కారు కొనుగోలు సమయంలో సాంబా కుట్రకు పాల్పడ్డాడు. వ్యాపార లావాదేవీల్లో ఉన్న పరిచయాన్ని అవకాశంగా మార్చుకున్నాడు. ఇక సంధ్య ఆఫీస్ నుండి డ్రాఫ్ట్ను సేకరించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలుకు అవసరమైన డాక్యుమెంటేషన్ ప్రక్రియను పూర్తి చేస్తానని హామీని తుంగలో తొక్కాడు. నమ్మకంగా భార్య విజయ దుర్గ పేరు మీద పేపర్ వర్క్ అంతా చేశాడు. అంతేగాని సంధ్య హోటల్స్ యాజమాన్యం అధికారికంగా సాంబాకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదని కూడా తేలింది. కారు మోసం ఘటనలో విషయాన్ని గుర్తించిన సంధ్య యాజమాన్యం గచ్చిబౌలి PS లో ఫిర్యాదు చేసింది. A1 ఏడుపులపాటి విజయదుర్గ, A2 సాంబశివరావు, A3 వరుణ్ మోటార్స్ బేగంపేట పైన కేసు నమోదు చేశారు. మొత్తం మీద మీడియాను అడ్డం పెట్టుకుని సాంబ చేసిన మోసాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. మొన్న పెట్రోల్ బంక్ వ్యవహారం, నేడు ఏకంగా బ్యాంక్ చెక్నే మార్చేసిన సాంబ ఇంకెన్ని అక్రమాలు చేశాడో అందులో వెలుగులోకి వచ్చాయి. ఎన్నో వేచి చూడాల్సిందే. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి మహేందర్ రెడ్డి లైవ్ లో ఉన్నారు. మహేందర్, చెప్పండి మహేందర్, రూపాయి మోసం చేయాలంటేనే ఎంతో కష్టం. అలాంటిది లక్షల రూపాయల చెక్తో ఏకంగా కారును దర్జాగా అనుభవిస్తున్నాడంటే ఏ అండా చూసుకొని ఇలా చేయగలుగుతున్నాడంటారు? స్వాతి, మొదటగా చెప్పుకుంటే సాంబశివరావు ఈ పేరు దాదాపు తెలుగు రాష్ట్రాలందరూ తెలిసే ప్రతినిత్యం సోషల్ మీడియాలో
ఆయన మాటలపైన మీమ్స్ జరుగుతూనే ఉంటాయి, ఆ రకంగా ట్రోల్స్ జరుగుతూనే ఉంటాయి. ఒక ఛానల్లో యాంకర్గా పనిచేస్తున్నటువంటి సాంబశివరావు ఇప్పటికే ఒక పెట్రోల్ బంక్ వివాదాల్లో ఇప్పటికే మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఒక ఎఫ్ఐఆర్ నమోదైంది, ఆయన పైన చీటింగ్ కేసు నమోదైంది. అది మరొక ముందే తాజాగా మరో మోసం వెలుగు చూసింది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఆయనపై మరో కేసు కూడా నమోదైంది, మరొక ఎఫ్ఐఆర్ కూడా అయిన పరిస్థితి కనిపించింది. అయితే గతంలో పెట్రోల్ బంక్ లీజుకు తీసుకున్నారంటూ ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి పెట్రోల్ బంక్ స్థలాన్ని ఏదైతే కబ్జా చేసి యథేచ్ఛగా పెట్రోల్ బంక్ నడుపుతున్నాడో అటు హెచ్పిసిఎల్ గుర్తించింది. ఆ రకంగా మొత్తంగా పెట్రోల్ బంక్ మొత్తంగా సీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది, తను కబ్జా చేసిన ల్యాండ్. ఇప్పుడు తాజాగా ఒక కారు వ్యవహారం పైన తిరిగి సంధ్యా యాజమాన్యాన్ని మరోసారి మోసం చేశాడు సాంబశివరావు. ఏదైతే నమ్మకంతో పనిచేస్తూనే నమ్మకంగా పనిచేస్తానని చెప్తూనే దాదాపు ఒక 10 లక్షలకు సంబంధించినటువంటి ఒక డీడీని మిస్యూజ్ చేసి తన సొంతంగా వాడుకున్న పరిస్థితి కనిపించింది. ఒక మారుతి కారు అయితే ఒక తెల్లటి మారుతి కారు కొనుగోలు విషయంలో మోసం అనేది బయటపడిన పరిస్థితి కనిపిస్తుంది. సంధ్య యాజమాన్యం ఒక కారు కోసం అంటే ఒక షోరూమ్కు అయితే ఒక డీడీ అయితే ఇచ్చిందో ఆ డీడీని తాను మాట్లాడతాను, తనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు షోరూంలో. ఇదివరకైతే హెచ్పిసిఎల్ పెట్రోల్ బంక్లలో నాకు అందరు తెలిసిన విధంగా ల్యాండ్ విషయంలో స్కామ్ ఎలా చేశారో ఇప్పుడు తాజాగా ఈ కారు అంశంలో కూడా తనకు అయితే డీడీ విషయాలను తను ఏదో మాట్లాడతాను చేస్తాను కారు మీకు వచ్చేది చూస్తానని ఆ డీడీని అయితే తీసుకున్నారో ఆ డీడీని మొత్తంగా కూడా తను వాడుకొని మా భార్య పేరున కారు అయితే కొనుగోలు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఇదంతా కూడా 2019 నుంచి జరుగుతుంది. అయితే ఆడిట్లో వెలుగు చూశారు, మొత్తంగా కూడా సందేహ యాజమాన్యం చేసినటువంటి ఆడిట్లో ఇదంతా కూడా బయటపడింది. 10 లక్షలకు పైగా సంబంధించినటువంటి ఈ డీడీ వ్యవహారం పైన ఆరా తీయగా ఈ డీడీ వ్యవహారం పైన వారు మొత్తంగా కూడా ఆరా తీయగా దాంట్లో వరుణ్ మోటార్స్లో కారు కొనుగోలైంది. ఆ వరుణ్ మోటార్స్లో తన సాంబశివరావు భార్య పైన ఈ కారు ఉన్నట్టుగా కూడా క్లియర్ అయిపోయిన పరిస్థితి. అయితే ఈ డీడీ ఏదైతే తనకు సంబంధం లేదు, దాదాపు రూపాయి ట్రాన్సాక్షన్ అంటేనే దాదాపు ఆలోచిస్తాం, మోసం చేయాలంటే ఆలోచిస్తాం. ఇక్కడ 10 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి మోసం అనేది ఎంత తెలివిగా చేశారని తెలుస్తుంది. మరి ఏ సంబంధం లేదు, నాకు వారి సంబంధం లేదంటూ గతంలో పెట్రోల్ బంక్ విషయంలో ఏదైతే చెప్పాడో సందేహ యాజమాన్యం నుంచి తన కోడలకు 30 లక్షల రూపాయలు వేసిన దాన్ని మాత్రం తాను చెప్పకుండానే తప్పించుకునే ప్రయత్నం చేశాడు. మరి ఇప్పుడు 10 లక్షలకు సంబంధించినటువంటి ఒక కారు వ్యవహారం అయితే తెర మీదకి వచ్చింది. ఆ డీడీ వ్యవహారం అయితే వచ్చింది. మరి డీడీ ఎందుకు తాను తీసుకున్నాడు, మరి డీడీ ఏదైతే ఏ ఉద్దేశంతో అయితే డీడీ యాజమాన్యం సిబ్బంది దగ్గర తీసుకున్నాడో సందేహ యాజమాన్యం మేనేజర్ దగ్గర తీసుకొని ఏ పైరు అయితే చేస్తారన్నాడో కారు తొందరగా రావడమో లేక ఇంకేదైనా చేస్తారన్నాడో ఆ డీడీని తాను ఒక దురుద్దేశంతో తను కారు కొనుక్కోవాలని చెప్పేసి తనకున్న షోరూంలో ఉన్నటువంటి పరిచయాలతో కింద మీద చేసి మొత్తంగా ఆ 10 లక్షలకు సంబంధించినటువంటి ఆ డీడీని తన భార్య పేరు మీద కారు కొనడం జరిగింది. మరి ఆ కారు ఇప్పుడు తను యథేచ్ఛగా తన రూపాయి పెట్టి కొనుక్కున్నా కూడా యథేచ్ఛగా ఆ కారులోనే తాను తిరగడం అనేది కూడా చూస్తున్నాం. మరి ఇంత నిస్సిగ్గుగా మరి ఇలా ఇతరులు మోసం చేసి కొనుక్కున్నటువంటి కారులో తాను తిరుగుతున్నప్పుడైనా ఆలోచన రావాలి, ఈ కారు ఎవరిది, నేను ఎలా కొనాలి. సామాన్యుడు ఒక బండి కొనాలంటే రూపాయి కూడా పెట్టుకుంటాడు. అలాంటిది మరి సాంబశివరావు ఇంత పెద్ద కారు కొన్నాడు, అది కూడా మోసం చేసి కొన్నట్టుగా ఇప్పుడు తేటతెల్లమైంది. పోలీసులు కూడా ఇంత గ్రహించి తన పెద్ద కేసు అయితే నమోదు చేశారు. మరి ఈ కేసు విషయం అలాగే ఈ కారు విషయం అయితే మొత్తంగా ఆరా తీస్తున్నారు. ఇంకా ఎన్నెన్ని ఉన్నాయి, దాదాపు ఒక కారు అంశమే కాదు ఇంకా చాలా మోసాలు తను చేసినట్టుగా ఇటు సంజయ్ యాజమాన్యం చెప్తుంది. ఎప్పుడైతే సంజయ్ యాజమాన్యం అయితే మీడియాకు వచ్చి పోలీసులను ఆశ్రయించి మీడియా ముందుకు వచ్చారో అప్పటి నుంచి అదే మీడియా సంస్థను ఇంకా సాంబశివరావు బాధితులైతే ఆ మీడియాను అయితే ఆశ్రయిస్తున్నారు. ఒక్కొక్కటిగా అన్నీ కూడా ప్రసారం చేసేందుకు ఆ సంస్థ కూడా సిద్ధంగా ఉంది అనేది తెలుస్తూనే ఉంది. మరి ఇప్పుడు సాంబశివరావు కారు అంశం అయితే తెర మీదకి వచ్చింది. ఇంత మోసపూరితంగా ఒక కారునైతే తాను కొనుక్కున్నట్టుగా క్రియేట్ చేసుకొని తిరుగుతున్నాడు. మరి భార్యకి ఏదైతే మరి తన గిఫ్ట్కి ఇచ్చారని చెప్పారు, కానీ ఈ మోసం గురించి భార్యకు తెలుసా, చెప్పాడా లేదా, మరి మొత్తానికైతే 10 లక్షల రూపాయలను మిస్యూజ్ చేశాడు, చీటింగ్ చేసినట్టుగా కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఒకటి కాదు, 2 లక్షలు కాదు, 10 లక్షల రూపాయలు తీసుకునే ముందు కనీసం ఆలోచన కూడా చేయలేడు. ఎలాగైతే దొరికినప్పుడు మరి ఎలా అనేటటువంటి కనీసం ఆలోచన కూడా చేస్తే బాగుండేది. మరి ఇప్పుడు అప్పుడు ఏదైతే ఆశపడ్డాడో, అప్పుడు ఏదైతే మోసానికి పాల్పడ్డాడో, మరి ఇప్పుడు ఆ మోసానికి సంబంధించినటువంటి ఆ విషయాలు అయితే బయటకు వచ్చాయి. పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపైన మరింత కూపిలాగుతున్నారు. ఇంకా ఎన్నెన్ని కేసులు ఉన్నాయి, ఇంకా ఎన్నెన్ని భాగోతాలు ఉన్నాయి. సాంబశివరావు తెల్లారు లేస్తే ఒక ఛానల్లో యాంకర్గా చాలా నీతి వ్యాఖ్యలు చెప్తారు, పరిపాలనను ప్రశ్నిస్తుంటారు.
దాదాపు ఆ పరిపాలన ఎవరైతే చేస్తున్నారో మరి గతంలో ఇప్పుడు పరిపాలన అంటే టీవీ యాంకర్ గురించి మనం మాట్లాడుతున్నైతే గతంలో సంధ్యా కన్వెన్షన్ సంబంధించినటువంటి సంధ్యా యాజమాన్యం సంబంధించిన భూమి ఏదైతే స్థలాన్ని తను కబ్జా చేశాడో అప్పుడు వైసీపీ పార్టీని లాగాడు, అప్పుడు ఉన్నటువంటి వైసీపీ ముఖ్యమంత్రిని లాగాడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని. మరి ఇప్పుడు ఈ కారు అంశంలో మరి ఇంకేం ఆలోచన చేస్తున్నాడో, దీంట్లో కూడా కారు ఉంది కాబట్టి దీంట్లో కేసీఆర్కి ఏమైనా అంటగడతాడు అన్నట్టుగా కూడా అట్లా నడుస్తున్న పరిస్థితి ఉంది. మరి మొత్తానికైతే సాంబశివరావు మోసాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి, ఒక్కొక్కటిగా కూడా ఎఫ్ఐఆర్లు అవుతూనే ఉన్నాయి. మరి వీటన్నిటి పోలీసు పరిగణలోకి తీసుకుంటున్నారు. మరి ఇంకా దాదాపు బాధితులు కూడా ఇటు ఛానళ్లకు దారి క్యూ కడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి దీనిపైన పూర్తిగా దర్యాప్తు అయితే చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరి సాంబశివరావు ఇప్పటికైతే నోటీసులు ఇచ్చినా కూడా స్పందించట్లేదు. మరి దీనిపైన అయితే పోలీసులు స్పందించకపోతే ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికీ 2 ఎఫ్ఐఆర్లు అయినాయి. ఆ 2 ఎఫ్ఐఆర్ల మీద కూడా పూర్తిగా చాలా సీరియస్గా సైబరాబాద్ కమిషనరేట్లోనే 2 కూడా జరగడం, సైబరాబాద్ కమిషనర్ పోలీసులు కూడా దాదాపు చాలా సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏ మీడియా ముసుగులో అయితే తను తెల్లారులేస్తే నీతి చెప్తారో అదే మీడియా ముసుగులో ఇలాంటి మోసాలకు పాల్పడడం అనేది చర్చగా మారిపోయిన విషయం. మరి దీనిపైన ఇప్పటికే సాంబశివరావు పెట్రోల్ బంక్ విషయంలో కావచ్చు, ఇతర విషయాల్లో కావచ్చు పూర్తిగా ప్రెస్ మీట్ పెట్టడం, ఇవన్నీ కూడా సంధ్యా యాజమాన్యం యొక్క పరువు ప్రతిష్టను మొత్తం కూడా దెబ్బతీయడానికి ప్రయత్నం అయితే చేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా మరొక కార్ కేసులో కూడా తను దొరకడం జరిగింది. మరి దీనిపైన అయితే పూర్తిగా దర్యాప్తు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ డీటెయిల్స్. చీటింగ్ నేడు ఆ మాటలు ఫ్యాషన్గా మారాయి. సామాన్యుల దగ్గర నుంచి బడాబాబుల వరకు నిత్యం ఎక్కడో చోట మోసపోతూనే ఉన్నారు. ఇదంతా మోసం చేసేవారి తెలివితేటలు ఒకటైతే నమ్మకంగా గొంతు కోసేవారు లేకపోలేదు. ఆ కోణంలోనే చీటింగ్ సాంబశివరావు మరోమారు అడ్డంగా దొరికారు. సంధ్యా గ్రూప్ కంపెనీని మోసం చేసిన ఘటనపై సాంబాపై మరో చీటింగ్ కేసును గచ్చిబౌలి పోలీసులు బుక్ చేశారు. ఏంది సాంబా అక్రమాల భాగోతం, మీడియాను అడ్డం పెట్టుకొని చేస్తున్న ఏడుపులపాటి సాంబశివరావు తప్పిదాలు ఏనాటికైనా బయటపడక తప్పవా అన్నట్టుగా తాజాగా ఏకంగా లక్షల రూపాయలు విలువ చేసే ఓ కారును దొంగచాటుగా కుటుంబ సభ్యుల పేరుతో మార్చుకునేశారు. ఇంతకీ సాంబ చేసిన ఆ నమ్మక ద్రోహం ఏందో ఓసారి చూద్దాం. రైట్, ఈ విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ కోటిరెడ్డి లైవ్ లో ఉన్నారు. కోటిరెడ్డి, చెప్పండి, వరుణ్ మోటార్స్ కుమ్మక్కు అవడాన్ని ఎలా చూసుకోవాలంటారు? ఒకవేళ దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? మనకు అంటే తెలుగులో రకరకాల సామెతలు నానుడి చాలా ఉండేవి. ఎలా అంటే దొంగే దొంగ అని అరిచినట్లు, లేకపోతే మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కడం, ఇలా రకరకాల సామెతలు ఉంటూ వస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ ఆరోపణల వెనక ఉన్నటువంటి వ్యక్తి ఇటీవల కాలంలో చేసినటువంటి ఆరోపణలు చూస్తే మనకి చాలా క్లియర్గా ఈ తత్వం అర్థమవుతూ ఉంటుంది. ఈరోజు ఏదైతే గచ్చిబౌలి స్టేషన్లో ఫిర్యాదు నమోదైందో ఈ ఫిర్యాదుకు సంబంధించినటువంటి విషయాన్ని చూస్తే ఖచ్చితంగా ఒక వ్యక్తి ఒక కంపెనీని మోసగించి ఆ కంపెనీ దగ్గర తీసుకున్నటువంటి డీడీ ద్వారా తన సొంతానికి తన స్వార్జితానికి ఒక కారును కొనుగోలు చేశారు. ఇది సాక్ష్యాధార సహితంగా చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. జనరల్గా అంటే ఇప్పుడు ఇండియన్ కంపెనీస్ యాక్ట్ 2013లో సెక్షన్ 128 మనకి ఉన్నది. దీని ప్రకారం అయితే ప్రతి సంవత్సరం కంపెనీకి సంబంధించినటువంటి ఆస్తులు అప్పులు జాబితా అంతా కూడా తయారు చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగా కంపెనీ యాజమాన్యం అది తయారు చేసుకుంటున్నప్పుడు ఇంతకు తీసినటువంటి అంటే ఆస్తి కనపడడం లేదు. ఇక్కడ
ఏమైపోయింది అని చూస్తే ఆ రోజు తీసుకున్నటువంటి వ్యక్తి తన స్వార్థానికి తన సొంతానికి ఆ వస్తువుని కారుని తీసుకుని వెళ్ళడం అనేది క్లియర్ కనిపిస్తూ ఉంది. నిజానికి సాంబశివరావు అనేటువంటి వ్యక్తి ఇతను అంటే ఏడ్పులపాటో ఈడ్పులపాటో ఇంగ్లీష్ కాబట్టి ప్రశాంతంగా మనం సరే ఏడ్పులపాటే అనుకుందాం. ఏడ్పులపాటి సాంబశివరావు అనేటువంటి వ్యక్తి సంధ్యా హోటల్కి సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఒక డీడీ తీసుకున్నారు, లేదా చెక్ రూపంలో తీసుకున్నారు. ఏం తీసుకున్నారు? మీ కంపెనీకి కావాల్సినటువంటి కారు నేను కొనుగోలు చేసి తీసుకొస్తాను అని చెప్పేసి తీసుకున్నారు. ఇది పరస్పర అవగాహన లేదా నమ్మకం మీద కంపెనీ యాజమాన్యం అతనికి ఆ డీడీని అందించడం జరిగింది. ఏమి అంటే చిల్లర మొత్తంగా ఇచ్చింది కాదు. 9,21,000 రూపాయలు అనేది కారు అంటే టోటల్గా దానికి అయ్యేటువంటి కాస్ట్ ఇంక్లూడింగ్ ఆర్టీఏ ఛార్జెస్తో సహా కలిపి 9,21,000 రూపాయలకి సంబంధించి ఆ చెక్కును ఆయన చేతిలో పెట్టారు. క్లియర్గా చెక్కు మీద మెన్షన్ చేసి ఉంది. అంటే దీన్ని ఎవరైతే పర్చేజర్ ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో వాళ్ళు సంధ్యా హోటల్స్కు సంబంధించినటువంటి యాజమాన్యం పేరుతోటి సంధ్యా హోటల్స్ అనేది ఉంది. సో సంబంధిత వరుణ్ యాజమాన్యం చేయాల్సినటువంటి పని ఏంది? చెక్ ఎవరైతే ఇచ్చారో లేదా ఆ డీడీ ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి సంబంధించినటువంటి పేరుతోటి ఆ కారుని అమ్మకాలు జరపాల్సినటువంటిది ఖచ్చితంగా ఆ వరుణ్ యాజమాన్యం చేయాల్సినటువంటి పని. కానీ ఇక్కడ సాంబశివరావు అంటే ఆయన చేసినటువంటి పని ఏదైనా కానీ సాంబశివరావు తీసుకెళ్ళి అతను పూర్తిగా దీన్ని మొత్తాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడమే కాకుండా ఆయన భార్య పేరు విజయదుర్గ పేరుతోటి ఏడ్పులపాటి విజయదుర్గ పేరుతోటి ఈ కారు మొత్తాన్ని కూడా కొనుగోలు చేశాడు. ఈ కారు కొనుగోలు చేసి తన పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకొని దాదాపు 3 సంవత్సరాల పైగా తను వినియోగించుకుంటూ వస్తున్నాడు. అంటే దీన్ని మనం ఎలా చూడాలి? ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి మోసంగా మనకి చాలా ఇది స్పష్టంగా కనిపిస్తుంది. సహజంగానే ఈ కంపెనీస్ యాక్ట్ ప్రకారం కనుక చూసినట్లయితే సెక్షన్ 447 అంటే 2013కు ముందు ఉన్నటువంటి పరిధిని విస్తరించి సెక్షన్ 447 ప్రకారం కంపెనీలో ఉన్నటువంటి భాగస్వాములు కానీ ఇతర వ్యక్తులు కానీ ఒక కంపెనీని మోసగించడం అనేది చాలా తీవ్రమైనటువంటి నేరంగా పరిగణించాలి. సరే ఇక్కడ అయితే దానికి సంబంధించినటువంటి విస్తృతిని కూడా కంపెనీస్ చట్టం పూర్తిగా స్పష్టంగా తెలియజేస్తుంది. అలాంటి నేపథ్యంలో ఒక వ్యక్తి కంపెనీ నుంచి తన స్వార్థం కోసం తీసుకువెళ్ళి ఒక వస్తువును కొని తీసుకొస్తాను అని చెప్పినటువంటి వ్యక్తి తనకు అనుకూలంగా తాను సొంతానికి ప్రాపర్టీని కొనుగోలు చేయడం అంటే ఆ కంపెనీని ఉద్దేశపూర్వకంగా మోసం చేయడం అని చెప్పడానికి సందేహించాల్సినటువంటి అవసరం లేదు. ఇదే సాంబశివరావు మీద రకరకాల ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ప్రెస్ మీట్ పెట్టి ఆయన కొన్ని ఏడ్పులు కూడా ఏడ్చారు. సరే, ఇంటి పేరుకు తగ్గట్టే ఆయన ఏడ్పులు మనం చూసినట్లయితే సంధ్యా యాజమాన్యం ఏదో తనని చీట్ చేసింది అని. కానీ చేసినటువంటి ప్రతి చోట ఈ ఆరోపణలకు సంబంధించి తన దగ్గర ఉన్న సాక్ష్యాలు ఏంటో ఇంతవరకు మనకు ఒకటి కూడా చూపించలేదు. పెట్రోల్ బంక్ విషయం కావచ్చు, ఈరోజు ఈ కారు విషయం కావచ్చు. కారుకి ఇచ్చినటువంటి డీడీకి స్పష్టంగా కనిపిస్తుంది. వరుణ్ మోటార్స్ దాన్ని క్లెయిమ్ చేసుకున్నది కనపడుతుంది. తాను కొనుగోలు చేసినటువంటి వెహికల్ కనపడుతుంది. ఆ వెహికల్ ఆయన భార్య పేరుతోటి విజయదుర్గ అని ఎవరైతే ఉన్నారో ఆయన భార్య పేరుతోటి రిజిస్టర్ అయ్యి క్లియర్గా కనిపిస్తూ ఉంది. మరి ఎవరిని మోసగించారు అంటే ఇప్పుడు ఇక్కడ మనం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. దొంగ అని అరిచినట్టు లేదా గొడవ చేసినట్లు కనిపిస్తోంది అని చెప్పడానికి ఇక్కడ గచ్చిబౌల్లో స్టేషన్లో సెక్షన్ 406, 420 కింద ఇతని మీద కేసు నమోదు చేశారు. 406 అనేది నేరపూరిత విశ్వాస ఉల్లంఘన. నమ్మినటువంటి వ్యక్తిని ఆ నమ్మకాన్ని దెబ్బతీయడాన్ని 406 కింద చూస్తే, ఇక 420 అనేది చాలా కామన్గా మనం ప్రతి మోసగాడికి 420 అని చెప్పడం అంటే ప్రజల్లో విపరీతంగా నానుడినటువంటి సెక్షన్ ఇది. ఈ 2 సెక్షన్ల కింద కేసు నమోదైంది. అయితే 406 కింద 3 సంవత్సరాల వరకే జైలు శిక్ష పడిన 420 కింద 7 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించేటువంటి అవకాశం ఉంది, లేదా 2 కూడా విధించేటువంటి అవకాశం ఉంది. అయితే ఇంత స్పష్టమైనటువంటి సాక్ష్యాధారాలు కనిపిస్తున్నటువంటి సందర్భంలో అతను చేసినటువంటి మోసాన్ని ఎలా కప్పిపుచ్చుకుంటాడనేది మనకి అర్థం కావడం లేదు. వాస్తవంగా తనకున్నటువంటి ప్రయారిటీస్ ఏంటి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి అతను ఏమి బేసికల్గా అంటే మొదటి నుంచి ఎప్పుడు జర్నలిజం వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తి కాదు. జర్నలిజం ఎక్కడ ఏ ఫీల్డ్లోనైనా సరే ఒక చిన్న రిపోర్ట్ కూడా చేసినటువంటి దాఖలాలు మరి అంటే దాదాపు 25 ఏళ్ళు పైగా జర్నలిజంలో నేను ఎక్కడా చూడలేదు. మిగతా వాళ్ళు ఎవరైనా చూశారేమో నాకైతే తెలియదు. ఎక్కడా కూడా ఒక జర్నలిస్ట్గా తాను చేసింది ఏమీ లేదు. పోనీ ఎనలిస్ట్గా చెప్పడానికి మనం అతని ఎనాలిసిస్ ఎప్పుడైనా చూసినట్లయితే ఏకపక్షంగా ఏకవాక్యంగా ఒకే ఇదులు కనిపిస్తూ ఉంటుంది. పైగా తన స్ట్రాటజీ ఏంటో కూడా మనకు అర్థం కాదు. అంటే ఎనాలిసిస్ అనేది బయాస్ లేకుండా ఉన్నటువంటి వాస్తవాన్ని నిరూపించే పద్ధతిలో ఉండాలి. అలా కూడా ఉండదు. అంటే తాను కేవలం ఒక ప్రలోభాలను గురి చేయడానికో లేదా ఒక పార్టీనో ఒక వ్యక్తినో మెప్పు పొందడం కోసమో చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా జర్నలిస్ట్ ముసుగు వేసుకున్నటువంటి వ్యక్తి.
సరే ముసుగు వేసుకోవడం మనకు సంబంధం లేని విషయం, ఆ సంబంధిత యాజమాన్యానికి వాళ్ళకి సంబంధించిన విషయం. కానీ అతను చేస్తున్నటువంటి పని ఏంటి, దీనిని అడ్డం పెట్టుకొని అన్ని చోట్ల అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ఉద్యోగులు, లేదు అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల దగ్గరికి వెళ్ళడం, తాను ఒక కీలకమైనటువంటి వ్యక్తిని అని చెప్పి ప్రజల్ని వాళ్ళని ప్రలోభాలకు గురి చేయడం, ప్రజల్ని వంచడం. చాలా చోట్ల ఈ మధ్య కాలంలో కూడా కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. కొంతమందికి పార్టీ టికెట్లు ఇప్పిస్తానని చెప్పి రకరకాల ప్రలోభాలకు గురి చేశాడు అని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. అవి క్రమంగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తూ ఉన్నారు. ఇక ఆయన తీసుకొస్తున్నటువంటి సపోర్టర్స్ని చూసినా కూడా మనకు తెలుస్తూ ఉంది ఎవరు ఎంత చీటర్స్ అనేది. ఇలాంటి వ్యక్తి ఒక కారును కొనుగోలు చేస్తాను అని చెప్పేసి సంధ్యా హోటల్కి సంబంధించినటువంటి యాజమాన్యం నుంచి ఒక చెక్కు తీసుకువెళ్ళి దానిని తన సొంతానికి తీసుకున్నారు అనేది మనం చాలా స్పష్టంగా, ఇది సి బుక్ సంబంధించినటువంటిది. ఇప్పుడు ఇందులో చాలా క్లియర్గా మనకు కనిపిస్తుంది. వెహికల్ నెంబర్ దగ్గర నుంచి ఏడ్పుల్పాటి విజయదుర్గ సి బుక్లు క్లియర్గా రిజిస్టర్ అయ్యి మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇచ్చినటువంటి చెక్కుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి. సో ఇది సంధ్యా హోటల్స్ యాజమాన్యం ఇచ్చిందని క్లియర్గా తెలుస్తున్నప్పుడు అతను ఏ విధంగా తన సొంతానికి తీసుకుంటాడు? తీసుకున్నటువంటి వ్యక్తి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి పోని ఆ అమౌంట్ కట్టేసి పర్చేజ్ కింద తను కొనుగోలు చేసినట్లు ఏమన్నా చేశారా? అది చేయలేదు. అంటే ఏంటి, ఇక్కడ ఒక కంపెనీని ఉద్దేశపూర్వకంగా తాను మోసగించి వాళ్ళకి సమకూర్చాల్సినటువంటి ఆ ప్రాపర్టీ మొత్తాన్ని కూడా తాను సొంతం చేసుకున్నటువంటి కుట్రపూరితమైనటువంటి మోసంగా దీన్ని చూడాల్సి ఉంటుంది. అయితే ఇతను చేస్తున్నటువంటి ప్రయత్నాలు కానీ చేస్తున్నటువంటి ఆరోపణలు కానీ చాలా విచిత్రంగా అనిపిస్తున్నాయి మనకు. ఎందుకంటే ఏ ఒక్కటి కూడా బేస్లెస్ వాదనలతోటి, ఎలాంటి దానికి బేస్ ఏదైనా అంటే మనం ఇప్పుడు చేస్తున్నటువంటి ఆరోపణలకి ఇలా సాక్ష్యాలు ఆధారాలు పెట్టుకున్నాం. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ఫిర్యాదు ఇవ్వగానే జేబులో పెట్టేసుకొని వెంటనే ఎవరు చేయరు. దానికి ప్రాథమికంగా కొన్ని ఆధారాలు మనం స్పష్టంగా ఇవ్వకుంటే ఎక్కడ కూడా కేసు నమోదు చేయరు. ఇక బంక్ విషయంలో కూడా ఇదే జరిగింది. ఆయన స్థలం ఏదో ఆక్రమించినట్లు విచిత్రంగా ఒక ఆరోపణ చేసుకుంటూ వచ్చారు. కానీ నిజంగా ఆయన మాట్లాడుతున్న సమయంలోనే ఇక్కడ హెచ్పిసిఎల్ అధికారులు ఏదైతే ఆక్రమణకు గురైందని చెప్పి స్థలం ఉందో దానికి ఫెన్సింగ్ వేయడం, ఎలా చూడాలి దీన్ని? అంటే ఏ ఆధారం లేకుండానే హెచ్పిసిఎల్ అధికారులు చర్యలకు పాల్పడతారా? అంటే బేస్ లేకుండా ఏదో ఒక వాదన చేయడం, ఇతని ద్వారా మరి ఏదైనా ప్రయోజనాలు ఉండే యాజమాన్యాలు భరిస్తున్నాయేమో. ఇతను జనరల్ యాంకర్గా తనేదో ప్రజెంట్ చేస్తూ ఉండొచ్చేమో, కానీ అతనైతే ఎనలిస్టు కాదు, ఖచ్చితంగా జర్నలిస్ట్ కాదు అని చెప్పడానికి మాత్రం సందేహించాల్సినటువంటి అవసరం కూడా లేదు. అయితే మొత్తంగా చూసినట్లయితే ఈ కారు విషయంలో మాత్రం చాలా క్లియర్గా అతను ఒక ఉద్దేశపూర్వకమైనటువంటి దురాగతానికి మోసానికి పాల్పడ్డాడని చెప్పడానికి సెక్షన్ 406, 420కి ఖచ్చితంగా అర్హుడని చెప్పడానికి మాత్రం సందేహించాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఇందులో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ఏదైతే కంపెనీ యాజమాన్యం ఉందో, అంటే చెక్ ఇచ్చినటువంటి యాజమాన్యమే కాకుండా కారును అమ్మినటువంటి సంస్థ వరుణ్కి సంబంధించినటువంటి యాజమాన్యం కూడా ఎవరు చెక్ ఇచ్చారో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి మాత్రమే, లేదా వాళ్ళ దగ్గర నుంచి లిఖితపూర్వకంగా తీసుకొని ఆధారం తీసుకున్న తర్వాతే కారును ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అదేమీ చేయకుండా ఒక వ్యక్తి చెక్కు తీసుకురాగానే ఇమీడియట్గా చేసేస్తే అది ఎలా సాధ్యమవుతుంది? చాలా కంపెనీలకు సంబంధించినటువంటి అకౌంట్స్ అన్నీ కూడా అకౌంటెంటో లేదా అక్కడ ఉన్నటువంటి ఒక చిన్న ఉద్యోగి ద్వారానో వ్యవహారాలు నడుపుతూ ఉంటారు. వాళ్ళు తీసుకువెళ్ళిపోయి మిగతా చోట్ల కంపెనీలకు సంబంధించినటువంటివన్నీ కూడా ఏ వ్యవహారమైనా సరే వాళ్ళ సొంతానికి చేసుకుంటాము అంటే సంబంధిత కంపెనీ అంగీకరిస్తుందా? అంగీకరించదు కదా. సో ఒక కంపెనీ నుంచి చెక్కు రాగానే వాళ్ళ దగ్గర నుంచి కన్ఫర్మేషన్ ఏదీ లేకుండా అతని పేరుతోటి కారు ఇవ్వడం అనేది వరుణ్ యాజమాన్యం చేసినటువంటి తప్పిదం. ఇందులో ఖచ్చితంగా వాళ్ళు కూడా ఇందుకు శిక్షార్హులని చెప్పి చెప్పాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఇది విచారణ తర్వాత ఖచ్చితంగా ఇవన్నీ తేలేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ సెక్షన్లే మనకు చెప్తున్నాయి. ఈ సెక్షన్ ప్రకారం చూసినట్లయితే దాదాపు 7 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, జరిమానాలు విధించేటువంటి అవకాశం ఉంది. అవి రెండింటినీ కలిపి కూడా విధించేటువంటి అవకాశం ఉంది. అన్నింటికీ మించి ఏంటి అంటే, కంపెనీస్ యాక్ట్లో ఉన్నటువంటి 447 సెక్షన్ ప్రకారం చూస్తే ఖచ్చితంగా కంపెనీ యాజమాన్యాలు కావచ్చు లేదా బయట వ్యక్తులు కావచ్చు కంపెనీని మోసగించడం అనేది తీవ్ర నేరంగా మనం పరిగణించాల్సి ఉంటుంది. ఇది ప్రభుత్వం ఇచ్చినటువంటిది. చట్టం గతంలో ఉన్నటువంటి కంపెనీస్ యాక్ట్ని 2013లో సవరించిన తర్వాత చేర్చినటువంటి అంశం కాబట్టి ఈ పరంగా చూసుకున్నా కూడా అతనికి కఠినమైనటువంటి శిక్షలు పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇందులో బాధ్యులుగా A1గా ఉన్నటువంటి ఎవరైతే ఈ కారు తన పేరుతో అంటే తన భార్య పేరుతో పెట్టారు కాబట్టి తను A1గా మొదటి ముద్దాయిగా ఉన్నప్పటికీ రెండో ముద్దాయిగా అంటే ఇక్కడ నుంచి చెక్కు తీసుకువెళ్ళింది సాంబశివరావు కాబట్టి రెండో నిందితుడిగా ఈ సాంబశివరావు ఉంటాడు. మూడో నిందితులుగా కంపెనీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాంటి కన్ఫర్మేషన్ లేకుండా ఎవరి చెక్కు ఎవరి ద్వారా వచ్చింది ఎవరి డబ్బులు అనేది లేకుండా కారుని యాజమాన్యానికి అతనికి అప్పచెప్పి యాజమాన్యానికి కాకుండా అతనికి అప్పచెప్పడం ద్వారా చేసినటువంటి తప్పుకి ఖచ్చితంగా వరుణ్ మోటార్స్ కూడా ఇందులో ఖచ్చితంగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇందులో మనం ఈ విషయం చెప్పడానికి సందేహించాల్సిన అవసరం లేదు. ఇది మన కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి వాస్తవం స్వాతి.
రైట్ రైట్ థ్యాంక్ యూ కోటిరెడ్డి, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ డీటెయిల్స్. చీటింగ్ చీటింగ్ నేడు ఆ మాటలు ఫ్యాషన్గా మారాయి. సామాన్యుల దగ్గర నుంచి బడాబాబుల వరకు నిత్యం ఎక్కడో ఓ చోట మోసపోతూనే ఉన్నారు. ఇదంతా మోసం చేసే వారి తెలివితేటలు ఒకటైతే నమ్మకంగా గొంతు కోసేవారు లేకపోలేదు. ఆ కోణంలోనే చీటింగ్ సాంబశివరావు మరోమారు అడ్డంగా దొరికారు. సంధ్యా గ్రూప్ కంపెనీని మోసం చేసిన ఘటనపై సాంబాపై మరో చీటింగ్ కేసును గచ్చిబౌలి పోలీసులు బుక్ చేశారు. ఏంది సాంబా అక్రమాల భాగవతం? మీడియాను అడ్డు పెట్టుకొని చేస్తున్న ఏడుపులపాటి సాంబశివరావు తప్పిదాలు ఏనాటికైనా బయటపడక తప్పవా అన్నట్లుగా తాజాగా ఏకంగా లక్షల రూపాయలు విలువ చేసే ఒక కారును దొంగచాటుగా కుటుంబ సభ్యుల పేరుతో మార్చుకునేశారు. ఇంతకీ సాంబ చేసిన ఆ నమ్మక ద్రోహం ఏందో ఓసారి చూద్దాం. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి లైవ్లో అందిస్తారు. ఇన్నారెడ్డి చెప్పండి, మొన్ననేమో పెట్రోల్ బంక్ వ్యవహారంలో అయితే సంధ్యా కంపెనీని మోసం చేయడం పైన అయితే ఇప్పటికే సాంబశివరావుపై అయితే కేసు నమోదు అవ్వడం జరిగింది. అయితే ఆయిల్ కంపెనీ కూడా కొన్ని స్టాండ్స్ తీసుకుందని తెలుస్తుంది. తాజాగా మరో కారు అంశం కూడా తెరపైకి రావడాన్ని ఏమనుకోవాలి? అదేవిధంగా అయితే సంధ్యా యాజమాన్యం ఏదైతే మోసపోయిందో 2 అంశాలలో అయితే సాంబశివరావు తన కుటుంబ సభ్యులతో వ్యవహారం నడపడాన్ని ఏమని భావించాలి? స్వాతి, మనం గమనించవచ్చు, అంటే ఏదైనా సరే సాగినంత కాలం సాగించుకుంటాము, తర్వాత ఆ గుట్టు రట్టయితే వాళ్ళ యొక్క అంటే యథోపనలు అనొచ్చు, తర్వాత వాళ్ళు చేసిన అక్రమాలు అనొచ్చు. దానికి సంబంధించిన వ్యవహారంలో ఇప్పుడు సాంబశివరావు చేస్తున్న అక్రమాల చిట్ట ఒక్కొక్కటిగా బయటపడతా ఉంది. అయితే ఆడిట్ రిపోర్ట్లో వచ్చిన తర్వాత చూసి కంగుతున్నారు. అంటే దీనికి సంబంధించి రియల్ ఎస్టేట్ కంపెనీలో ఆయన ఒక బ్రోకర్గా పనిచేస్తూ డిమాండ్ డ్రాఫ్ట్ను తనకు అనుకూలంగా మార్చుకొని కారు కొన్న విధానం చూస్తే, ఆయన కుటుంబ సభ్యుల మీద కారుకున్న విధానం చూస్తే నిజంగా ఆయనలో ఉన్న కన్నింగ్ బుద్ధ తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా అయింది. దీనికి సంబంధించిన వ్యవహారంలో ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. అయితే మనం చూసాం పెట్రోల్ బంక్ వ్యవహారంలో ఏ రకంగా ఆయన చీట్ చేసి దీనికి సంబంధించి నా దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, వాళ్ళు సైన్ పెట్టారు, రిజిస్టర్ ఆఫీసులో రకరకాల కథనాలు చెప్పుకున్నట్టు చివరకు
మొత్తం అంటే ఈ సగం వరకే ఆయనకి పర్మిషన్ ఉంది, అది దాని మీద అగ్రిమెంట్ అయింది, మిగతా అవ్వలేదు, దాన్ని కబ్జా చేసి పెట్రోల్ బంకు నిర్వహిస్తున్నాడు అని చెప్పేసి అన్న వ్యవహారం మీద హెచ్పిసిఎల్ కంపెనీనే రిలాక్స్ అయిపోయిన తర్వాత ఎంతవరకు అయితే అనుమతుందో అంతవరకే దాన్ని బౌండరీ గీయడం జరుగుతూ ఉంది. సో అప్పటికే ఒక వ్యవహారం బయటకు వచ్చింది, దాని మీద ఎఫ్ఐఆర్ కూడా అయింది, దాని మీద కోర్టు పరిధి ఉంది కాబట్టి ప్రస్తుతం దాని గురించి మనం పూర్తిగా ప్రస్తావించే అవసరం లేదు. ప్రస్తుతం మాత్రం మరొక కేసు ప్రస్తుతం బట్టబయలైంది. ఇదంతా కూడా ఆడిట్ రిపోర్ట్లో చూసుకున్న తర్వాత నిజంగానే అంటే ఒక వ్యక్తి మీద నమ్మకం ఉన్నప్పుడు మన దగ్గర పనిచేస్తున్నాడు కదా అని చెప్పేసి అనుకుంటాం, కానీ ఈ వ్యక్తి ఏ రకంగా మన డిమాండ్ డ్రాఫ్ట్ను తమకు అనుకూలంగా మార్చుకొని కారు కొంటాడని చెప్పేసి అది కూడా తన కుటుంబ సభ్యులు కొంటాడని చెప్పిన కూడా ఎవరు కూడా ఊహించరు. సో ఈ డిమాండ్ డ్రాఫ్ట్ సంబంధించిన వ్యవహారంలో మనం గమనిస్తే దాదాపుగా 9,21,000 ఒక సంబంధించిన డీడీని యాక్సిస్ బ్యాంక్ చెక్కును తను ఈ రకంగా మలుచుకున్నాడని తెలుస్తూ ఉంది. సో దీంట్లో ఏమైతే ఒక కారు వరుణ్ మోటార్స్ దగ్గర నుంచి తప్పుడు డిక్లరేషన్ తీసి కారు తీసుకున్న వ్యవహారం కూడా కనిపిస్తుంది. దీంట్లో మారుతి షిఫ్ట్ కారును మన సాంబశివరావు భార్య ఏడుపులపాటి విజయ దుర్గ మీద కారు తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. దానికి సంబంధించిన ఫోటో కూడా మనం రాజ్ న్యూస్ స్క్రీన్ మీద చూడొచ్చు. మరి ఇలాంటి అంటే పైకి ఈ రకంగా నీతులు చెప్తూ సమాజాన్ని ఉద్ధరిస్తున్నట్టు తాను సమాజోద్ధరకుడు అని చెప్పేసి చెప్పుకున్న పరిస్థితుల్లో మరి ఒక్కొక్కటిగా బయటపడుతున్న ఈ నిజాల మీద మరి ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవే కాదు, దీని మీద చాలా రకాలుగా ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. చాలామంది కూడా గతంలో కూడా కేసులు పెట్టేది తెలుస్తూ ఉంది. సో ప్రస్తుతం మాత్రం సాంబశివరావుకు సంబంధించిన వ్యవహారంలో ఒక కారు అంటే కంపెనీకి చెందిన చెక్కును తనకు అనుకూలంగా మార్చుకొని ఒక కారును భార్య పేరు మీద తీసుకోవడం అనేది మాత్రం నిజంగా కంపెనీని మోసం చేసినట్టు అవుతుంది, చీట్ చేసినట్టు అవుతుంది. మరి దీనికి సంబంధించిన డిమాండ్ డ్రాఫ్ట్ సంబంధించిన వ్యవహారం కావచ్చు, మరి దీని మీద ఇప్పటికే కేసు బుక్ అయింది కాబట్టి ఇప్పటికైనా సరే మీరు చేసిన తప్పిదాలను ఒప్పుకొని నిజాలను కప్పిచ్చే ప్రయత్నం చేయకుండా ఉంటే బాగుంటుందని చెప్పేసి కూడా సాంబశివరావును కోరడం జరుగుతూ ఉంది. ఇదే కాకుండా మరి ప్రెస్ మీట్లో మరి మీ పక్కన కూర్చోబెట్టుకున్న వ్యక్తులు కూడా క్రిమినల్స్ని పెట్టుకొని మనం అనకూడదు, అంటే క్రిమినల్స్ అనే మాట వాడకూడదు, ఎందుకంటే అది కోర్టు పనుల అంశం కాబట్టి. అంటే దీంట్లో నీతిపరులము న్యాయాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించే వాళ్ళమని చెప్పేసి చెప్పుకుంటూ ఈ రకంగా మీరు చేస్తున్న అక్రమాల చిట్టా కావచ్చు, అక్రమాలకు సంబంధించిన వ్యవహారం కావచ్చు ఒక్కొక్కరిగా బయటపడుతూ ఉంటే మరి సంధ్యా హోటల్స్ యజమాని దీనికి సంబంధించి ఎలాంటి అనుమతి లేని డీడీని తనకు అనుకూలంగా మార్చుకొని ఒక పక్కన కారు సంబంధించిన కారు కంపెనీకి సంబంధించిన వాళ్ళతోటి కుమ్మక్కైపోయి ఒక కారు తీసుకోవడం అనేది మాత్రం నిజంగా మరి మీ యొక్క హోదాకు మీ పరిధికి తగ్గ అంశం కాదు. మరి ఇలా ఎందుకు చేశారని చెప్పేసి అంటే మరి దీని మీద ఎలాంటి సమాధానం చెప్తాడు, దీని మీద ఎలాంటి వివరించుకుంటాడో చూడాల్సిన అవసరం ఉంది. దీని మీద నిజంగా మరి ఎందుకు ఇలాంటి అక్రమాలకు పాల్పడుతూ ఉన్నాడు, మరి పైకి పెద్ద మనిషిలా లోపల చేస్తున్న కుట్రలు ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉన్నాయి. ఇదేదో మేము కావాలని చెప్పేసి మీద ఆరోపణలు చేయట్లేదు, ఖచ్చితంగా దీనికి సంబంధించిన ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి. పోలీస్ స్టేషన్ కూడా కేసు నమోదైంది. పెట్రోల్ బంక్ వ్యవహారంలో ఏం జరిగిందో అందరం చూసాం, మళ్ళీ దాన్ని రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ మరొక వివాదం కూడా మనకు తెలుస్తూ ఉంది. మరి ఇంత తెలుస్తున్నా మరి మీరు ఇంకా రిలీజ్ అవ్వాల్సిన సమయం ఉంది, సమయం ఆసన్నమైంది. ఎప్పటికైనా మీరు చేసిన తప్పిదాలు ఒప్పుకొని ఇంకొక మనిషి మీద అసత్యారోపణలు చేసి అక్రమ కేసులు బనాయించి ఏదో రకంగా ఇబ్బందుల పాలకు గురి చేయాలన్న మీ యొక్క కుటిల మనస్తత్వం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఎప్పటికైనా మీరు మారాలి. మరి ఇప్పటి వరకు మీరు చేసిన ఎఫర్ట్ ఏమైతే ఉందో దాంట్లో మీరు ఎందుకు ఈ రకంగా చేయాల్సి వచ్చింది, తర్వాత ఇంత దారుణంగా ఒక పక్కన మీరు మోసాలు చేసుకుంటూ ఇంత దారుణంగా మరొక వ్యక్తులను మోసం చేస్తూ మీరు ఈ రకంగా చేస్తున్న అక్రమాలపై ఇది రెండే కాదు, ఇలాంటివి చాలా ఉన్నాయి. ఎవరైతే మీకు సపోర్ట్గా వస్తూ సంధ్యా కన్వెన్షన్ సంస్థకు సంబంధించిన అధికారుల మీద కావచ్చు, వాళ్ళ మీద పెట్టిన కేసులు ఏమైతే ఉన్నాయో వీటన్నిటిని శ్రీధర్రావు గారు పెట్టిన కేసులు ఏమైతే ఉన్నాయో మరి ఆ కేసుల వ్యవహారం కూడా ఒక్కరిగా బయట వస్తుంది. ఎవరైతే కేసులు పెట్టారో, ఎవరి చేతుల కేసులు పెట్టించారో వాళ్ళ వ్యవహారం కూడా ఖచ్చితంగా బయట పెడతాం. రెడీగా ఉండండి. మీరు చేసిన అక్రమాలు అంటే ఎప్పటికైనా సరే తన దాకా వస్తే కానీ విషయం తేలదు. ఆ విషయాన్ని అనేది గత గవర్నమెంట్ అనేది మీకు సపోర్ట్ చేసింది కాబట్టి ఇప్పటి వరకు మీ ఆటలు సాగిని, ఇకపై మీ ఆటలు సాగే అవసరం లేదు. గతంలో చేసిన తప్పిదాలకు ఖచ్చితంగా దానికి శిక్ష ఇప్పుడు అనుభవించాల్సిందే. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గడుస్తున్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఎట్లాంటి అక్రమాలకు తావులేదు.
గతంలో చేసిన తప్పిదాలను కూడా ఖచ్చితంగా వెలికి తీసి వారు కనుక నిజంగా అన్యాయం చేస్తే, నిజంగా అక్రమాలు చేస్తే మాత్రం వాళ్ళు మూల్యం చెల్లించక తప్పదని చెప్పడానికి మాత్రం ఇది మరొక ఉదాహరణ చెప్పుకోవచ్చు. మరి శ్రీధర్రావు గారిని ఇన్ని రకాలుగా వేరే వేరే కేసులతోటి రకరకాలుగా మోసాలు చేసి రకరకాలుగా ఇబ్బందులు పెట్టిన మీరు ఇప్పటికైనా రిలేషన్ అవ్వాలి. ఇది రెండో కేసు మాత్రమే. ఇలాంటివి పదుల కొద్ది ఉన్నాయన్న విషయం మా దృష్టికి వచ్చింది. కాకపోతే ఏదైనా సరే లీగల్గా మీ మీద ఎఫ్ఐఆర్ బుక్ అయినప్పుడు మాత్రమే మేము ప్రజల ముందుకు వచ్చేసి ఏం జరుగుతూ ఉంది, వీళ్ళు ఎందుకు ఏ రకమైన అంశాల్లో ఆయన్ను మోసం చేశాడు అన్న వ్యవహారం మీద మేము చెప్పడం జరుగుతుంది. మొత్తం మీద ఒక డీడీని, కంపెనీకి సంబంధించిన డీడీని తనకు అనుకూలంగా మార్చుకొని తన భార్య మీద కారు కొన్న వ్యవహారంలో కేసు బుక్ అయింది. మరి దానికి మీరే సమాధానం చెప్పాలన్న విషయం మీద కూడా ఖచ్చితంగా ఆయన బయటకు సమాధానం చెప్పాలి. ఇవే కాదు, శ్రీధర్రావు గారికి సంబంధించిన వ్యవహారంలో మీరు పెట్టించిన కేసులు ఒక్కొక్కటి బయటకు తీసి వాళ్ళు ఎలా కేసు పెట్టించారు, ఏ రకంగా ప్రలోభ పెట్టారు అన్న విషయం మీద కూడా ఖచ్చితంగా లీగల్గా శ్రీధర్ గారు ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. ఒకటి కాదు, 10ల సంఖ్యలో జరగబోయే ఈ అక్రమాల చిట్ట రాజ్ న్యూస్ బయటపడుతుందని చెప్పిన కూడా మనం చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. స్వాతి. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ డీటెయిల్స్. చీటింగ్ నేడు ఆ మాటలు ఫ్యాషన్గా మారాయి. సామాన్యుల దగ్గర నుంచి బడాబాబుల వరకు నిత్యం ఎక్కడో ఓ చోట మోసపోతూనే ఉన్నారు. ఇదంతా మోసం చేసేవారి తెలివితేటలు ఒకటైతే నమ్మకంగా గొంతు కోసేవారు లేకపోలేదు. ఆ కోణంలోనే చీటింగ్ సాంబశివరావు మరోమారు అడ్డంగా దొరికారు. సంధ్యా గ్రూప్ కంపెనీని మోసం చేసిన ఘటనపై సాంబాపై మరో చీటింగ్ కేసును గచ్చిబౌలి పోలీసులు బుక్ చేశారు.